బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ రిమ్స్ లో రెండో రోజు వైద్య విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. మెడికోలు తమ విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. తమపై దాడికి కారణమైన డైరెక్టర్ రాథోడ్ జయసింగ్ ను కూడా బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉదయం నుంచి జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతుండటంతో రిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. చాలా స్పీడ్గా ఆల్మోస్ట్ ఒక 100 స్పీడ్లో హాస్టల్ ప్రీమియస్ ప్రమాదం జరిగింది. అదే ఒకవేళ చేయి స్లిప్ బుధవారం అర్ధరాత్రి బయట వ్యక్తులు వచ్చి మెడికోలపై దాడికి పాల్పడ్డారు. దీనిని నిరసిస్తూ వైద్య విద్యార్థులు నిన్న కలెక్టరేట్ వద్ద కళాశాలలో ఆందోళనలు చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రిమ్స్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తమపై బయట వ్యక్తులతో దాడులు చేయించారని జూడాలు కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ వెంటనే స్పందించి అదనపు కలెక్టర్ శ్యామలాదేవిను విచారణ అధికారిగా నియమించారు. ఇదిలా ఉంటే బాధిత విద్యార్థి కవిరాజు ఫిర్యాదుపై ఆదిలాబాద్ 2 టౌన్ పోలీసులు A1 గా క్రాంతి కుమార్, A2 గా వసీం, A3 గా శివ, A4 గా రిమ్స్ డైరెక్టర్ ఇతర వ్యక్తులపై IPC 337 అండ్ 447, 307 కింద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శివ మరియు వసీంతో పాటుగా మరో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి వాళ్ళను కొట్టిన కారణంగా వాళ్ళపైన రెస్పాన్స్ కింద మరియు అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ మేము సీన్కి రీచ్ అయ్యి అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి వసీంని, క్రాంతి గారిని, అదేవిధంగా మరో వ్యక్తిని ఎవరైతే ఇంజూరీ అయినా అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ముగ్గురు మా యొక్క కస్టడీలో ఉన్నారు. మరోవైపు వైద్య విద్యార్థులతో గొడవకు దిగి బయటి వ్యక్తులతో దాడికి పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్ ను విధుల నుంచి తొలగించారు. అయితే దాడి ఘటనలో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జయసింగ్ ప్రమేయం కూడా ఉందని, అతడిపై కూడా చర్యలు తీసుకోవాలని మెడికోలు తమ ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగిస్తున్నారు. రౌడీలను పంపించి కొట్టిపియడం ఇట్లా చేస్తారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొట్టి ఇంకొక మా వేరే ఫ్రెండ్స్ని కూడా కొట్టిండ్రు. అక్కడ ఉన్న వాళ్ళని అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళని కొట్టిండ్రు. ఆ కార్ని తీసుకొని మిగతా ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని కాపాడమనేసి వచ్చి వాళ్ళని పట్టుకొని ఆపుతుంటే కార్ని ఫాస్ట్గా తీసుకెళ్తుంటే ఒక అతను అడ్డుపడితే అతన్ని ఆ కార్తో పాటు అలాగే తీసుకెళ్ళిపోయాడు. బానెట్ పైన ఉండే అతను అసలు చాలా ఒక 100 స్పీడ్లో తీసుకొని వెళ్ళిండు. అతను గట్టిగా పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఈ సేఫ్ నౌ. ఒకవేళ ఏమన్నా స్లిప్ అయినా కానీ ఏమన్నా అయ్యి ఉంటే మాత్రం అది ఒక ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది. ఒక డాక్టర్ ప్రాణాలు పోతుండే. ఇది ఎంతవరకు కరెక్ట్? రౌడీలను తీసుకొని రావడం క్యాంపస్ లోపలికి డాక్టర్ క్రాంతిని కానీ డాక్టర్ జయసింగ్ రాథోడ్ని కానీ వెంటనే వాళ్ళ డ్యూటీస్ నుండి కానీ వాళ్ళకున్న జాబ్ నుండి తీసేయాలని మేము కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ రిమ్స్ లో జూడాల ప్రొటెస్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జయసింగ్ ను తొలగించాలని డిమాండ్తో జూడాల ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మొన్న అర్ధరాత్రి జరిగిన ఘటనకు సంబంధించి తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి డైరెక్టర్ కోరడం, డైరెక్టర్ తో వాగ్వాదం జరిగినా కూడా ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి బయట వ్యక్తులు వచ్చి తమపై దాడి చేశారు, ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం చేశారని చెప్పి కూడా విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కలెక్టర్ సీరియస్ గా స్పందించారు, విచారణ అధికారిని నియమించారు. అదేవిధంగా ఈ ఘటనకు పాల్పడిన క్రాంతి కుమార్ అనే ఉపాధ్యాయుని ప్రొఫెసర్ ను తొలగించారు. ఇలా జరిగినా కూడా ఇదంతా కూడా డైరెక్టర్ కన్సల్ట్లో జరిగింది కాబట్టి డైరెక్టర్ తొలగించాలన్న ప్రధాన డిమాండ్తో మెడికల్ ఆందోళన చేపట్టారు. ప్రస్తుతానికైతే కలెక్టర్ హామీతో కొంత ఆందోళన విరమించినా కూడా డైరెక్టర్ తొలగించాలి, ఆయన అనేక సమస్యలు పరిష్కరించడం లేదు, సమస్యల గురించి చెప్తే తమపై వేధింపులు ఎదుగుతున్నారని చెప్పి కూడా మెడికల్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అత్యవసర సేవలకు సంబంధించి విద్యార్థులు పనిచేస్తున్నా కూడా మిగతా సేవల విషయంలో విద్యార్థులు కొంత దూరంగా ఉంటున్నారు. తమ డిమాండ్ పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతున్న చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మాంతయ్య.
టెంపో మా చేతిలోకి లాగేసుకోకుండా మేము మనుషులు అయితే వెంటనే కాల్ చేస్తాం. అక్కడ వాళ్ళు కూడా వెంటనే విదిన్ 2 minutes రెస్పాండ్ అయ్యి సేమ్ చాలా స్పీడ్గా ఆల్మోస్ట్ ఒక 100 స్పీడ్లో హాస్టల్ ప్రీమిసెస్ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అదే ఒకవేళ చేయి స్లిప్